ఫ్యాన్ గుర్తుకుంటే నిన్న సాయం కిరణ్ 2 ఓట్లు వస్తాయి. చూసిన చాలా తక్కువ కదా, అదే అన్నం చూసిన తక్కువ కాబట్టి ఎమ్మెల్యే కూడా వస్తాయి. మా 2 ఓట్లు వస్తాయి. ఏంటి రెండు ఓట్లు వేల ఎమ్మెల్యే కూడా ఇస్తుంది. ఫోటో తీసుకున్నా సోన్ బాబు నమస్తే అమ్మా. సాయం చేయండి నా సహాయ సహకారం అందరూ మన మార్కెట్లో తప్పకుండా ఫ్యాన్ గుర్తుకోండి నా సాయం చేయండి నా ఫ్యాన్ గుర్తుకు 2 ఓట్లు సార్ మా 2 ఓట్లు ఎంపీ ఓటు ఎమ్మెల్యే అల్లుడు అన్న ఎమ్మెల్యే అన్న వచ్చేసి ఎమ్మెల్యే అన్నయ్య తప్పకుండా ఫ్యాన్కి వేయాలా చక్రి మర్చిపోతున్నా తీసాను అవుకు ఖచ్చితంగా అంతే బాబు మర్చిపోతున్నా లేడు అయ్యా వెంకటస్వామి గారు మా పెద్ద ఆయన ఇట్లా నిలబడి ఆయన అందరమ్మా ఫ్యాన్ తప్పకుండా పాతలను కలిసినట్టు ఈరోజు ఈరోజు వస్త్రభారతిలో వైసీపీ పార్టీ తరఫున ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇంతవరకు మేము నిర్వహించిన ప్రతి చోట ఉండేటువంటి అపూర్వ స్పందన కనపడిందో అదే అపూర్వమైనటువంటి స్పందన ఇక్కడ వ్యాపారస్తులలో కూడా కనిపిస్తూ ఉంది. చాలామంది ప్రతి చోట ఎవరిని ఏ వ్యాపారస్తుని అడిగినప్పటికీ కూడా ప్రొద్దుటూరు పట్టణం చాలా అభివృద్ధి చెందింది. గతంలో అభివృద్ధికి ఈరోజు అభివృద్ధికి పోల్చి చూసుకుంటే ఈ అభివృద్ధి అపూర్వమైనది. గత 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనా పోతే మిగిలిన 3 సంవత్సరాల్లో ఇంత అభివృద్ధి సాధించిన ఘనత ఈ ప్రభుత్వంలో ఈ ఎమ్మెల్యేకి మాత్రమే దక్కిందని చెప్పి ప్రతి చోట అంటున్నారు. దాన్ని బేరీ చేసుకునే వాళ్ళు రేపు రాబోయే ఎన్నికల్లో
తమ అమూల్యమైనటువంటి ఓటును వైసీపీ పార్టీ గుర్తు ఫ్యాన్ గుర్తు పైన వేసి గెలిపించి మళ్ళా ఈ పట్టణం అభివృద్ధి చెందేదానికి వాళ్ళు వాళ్ళ సహాయ సహకారాలను అందించేదానికి చాలా సంసిద్ధంగా ఉన్నారని నాకు సంపూర్ణంగా అర్థమవుతా ఉంది. వస్త్రభారతి వ్యాపార సంస్థల వ్యాపారస్తులందరికీ నా విజ్ఞప్తి ఏమంటే, రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి రాచమల్ల శివప్రసాద్ రెడ్డికి, అదేవిధంగా ఎంపీ అభ్యర్థి అయినటువంటి అవినాష్ రెడ్డి గారికి మీ అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుపై వేయించి గెలిపించవలసిందిగా కోరుతున్నాను.